అండి, నమస్తే. నేను మీ కమలా. వెల్కమ్ టు కమలా వంటింటి రుచులు. ఈరోజు మనం జిగురు లేకుండా బెండకాయ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దానికోసం ముందుగా ఒక కడాయి తీసుకుని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. దీంట్లోనే 2 రెమ్మల కరివేపాకు అయితే కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 నుంచి 3 పచ్చిమిర్చి చీల్చుకుని వేసుకోవాలి. దీంట్లోనే 1 కప్ వరకు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకుని బాగా ఫ్రై అవనివ్వాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా కల్లుప్పు అయితే వేసుకోవాలండి. వేసుకుని మరలా ఒకసారి అయితే దీన్ని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకుని 10 నిమిషాలు ఫ్రై అవనిద్దాము. చూస్తున్నారు కదా, ఫ్రై అయినాయి బాగానే ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి రావాలండి. ఈ విధంగా వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక 1/2 కప్ వరకు టమాటాలు వేసుకోవాలి. అంటే 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను నేను. ఇవి సన్నగా కట్ చేసుకుని వేసుకుని ఒకసారి కలుపుకుని మరలా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకు టమాటాలు కూడా బాగా మగ్గిపోయినాయి కదండి. ఈ విధంగా టమాటాలు కూడా బాగా మగ్గే వరకు కలుపుకొని దీంట్లోకి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి బెండకాయలను అయితే వేసుకోవాలండి. బెండకాయ కర్రీ ఎప్పుడు కూడా ఫ్రెష్ బెండకాయలు తీసుకుంటే మనకి కర్రీ అనేది చాలా బాగుంటుందండి. బెండకాయ కాదు, ఏ కర్రీస్ అయినా సరే వెజిటబుల్స్ ఫ్రెష్ తీసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ బెండకాయలోకి దీంట్లోకి కొంచెం పసుపు వేసుకుందాము. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం చూసుకుని వేసుకోండి, టేస్ట్కి సరిపడా. ఈ 2 కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక 1/4 కప్పు వరకు పెరుగు అయితే వేసుకోవాలండి. ఈ పెరుగు వేయడం వల్లే మనకి ఈ బెండకాయల జిగురు అనేది కొంచెం తగ్గుతుందండి. బెండకాయ జిగురు అనేది మొత్తం కూడా ఉండకూడదు. ఎందుకంటే జిగురు ఉండడం వల్లే మన హెల్త్కి కూడా చాలా మంచిది. మన జాయింట్స్లో అవి కూడా జిగురు ఉండాలంటే ఈ బెండకాయ జిగురు మనకి చాలా యూజ్ అవుతుంది. కాబట్టి మరీ ఎక్కువ ఉంటే తినలేం కాబట్టి కొంచెం జిగురు ఉంచుకుని ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగా కలిపిన తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్ అయితే వేసుకుందాము. వేసుకుని మరలా ఒకసారి కలుపుకుందాము. ఓకే, చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకుని మూత పెట్టుకుని 1/2 గంట వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు చింతపండు తీసుకుందామండి. పులుపు కోసము ఒక మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండు అయితే తీసుకోవాలి. తీసుకుని వాటర్ వేసుకుని నానబెట్టి పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి పక్కన కర్రీ ప్రిపేర్ అవుతుంది కదా, అదైతే చూద్దాం. మూత తీసి చూస్తున్నారు కదా, గ్రేవీ కూడా మనకి వాటర్ అంతా ఎగిరిపోయి కొంచెం దగ్గరికి వచ్చింది కదండి. బెండకాయ ముక్క కూడా బాగా ఉడికింది మనకి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు అయితే రసం తీసుకుని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మరలా ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని దీనిపైన అయితే మూత పెట్టుకుని ఉంచుకోవాలి. మరో 10 నిమిషాలు ఉడకనిచ్చుకోవాలండి. ఓకే అండి, ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూస్తున్నారు కదా, మనకి పులుపులో బెండకాయ బాగా ఉడికింది కదండి. మరి గ్రేవీ కూడా మనకు కొంచెం దగ్గరగా వస్తుంది కదా, ఇంకొంచెం చిక్కబడితే మనకి గ్రేవీ సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో సన్నగా తురుముకున్నటువంటి కొత్తిమీర కూడా వేసుకుని మరొకసారి కలుపుకుందాము. చూస్తున్నారు కదా, ఒక 5 నిమిషాల్లో మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఓకే, చూడండి, మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. బెండకాయ పులుసు కొంచెం జ్యూసీగానే ఉండాలండి. ఈ విధంగా ఉండగా గ్యాస్ ఆఫ్ చేసుకొని మన సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. అంతే అండి, ఎంతో టేస్ట్ అయినటువంటి బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మరి ఈ కర్రీ ప్రాసెస్ మీకు ఎలా అనిపించిందో మన వీడియో చూసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.